అందరికీ నమస్కారం. మన ఆయుర్వేదం ప్రోగ్రామ్‌కి స్వాగతం. సమ్మర్ వచ్చేసింది. చల్లగా అసలు అంటే బయటికి వెళ్ళేసొచ్చాక, ఆ ఎండలో తిరిగేసి చల్లగా ఏదైనా తాగితే, అబ్బా! ప్రాణం కుదుట పడింది అని అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడెప్పుడు చల్లగా జ్యూసులు తాగుదామా, లేకపోతే ఫ్రిడ్జ్‌లో వాటర్ తాగుదామా ఇలా చూస్తూ ఉంటాము. అండ్ ప్రత్యేకంగా సుగంధి సోడా గానీ, మామూలు సోడాలు గానీ ఎక్కువగా తాగుతూ ఉంటారు. బట్ అది చాలా స్వీట్‌నెస్ ఉంటుంది. కలర్స్ కలుపుతూ ఉంటారు. హెల్త్‌కి మంచిది కాదు. ఈ ప్రిజర్వేటివ్స్ యూజ్ చేయడం వల్ల హెల్త్ హజార్డ్ అని కూడా చెప్తున్నారు. మరి మన ఇంట్లో సుగంధి పాలని ఎలా తయారు చేసుకోవాలి? సుగంధి టీ ఎలా తయారు చేసుకోవాలి? ఈవెన్ ఇప్పుడు మనం చెప్పబోయే రెసిపీలో షుగర్ పేషెంట్స్ కూడా దాన్ని చక్కగా తాగేయొచ్చు. మరి ఆ రెసిపీ ఏంటో తెలుసుకుందామా? ఈ సమ్మర్‌కి చాలా మంచిగా పనికొస్తుంది. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ప్రస్తుతం మనతో ఉన్నారు ఆయుర్వేద వైద్యులు, జనరల్ ఫిజిషియన్ లక్ష్మి గారు, బృహత్ ఆయుర్వేద హాస్పిటల్ నుంచి. నమస్తే మ్యామ్. నమస్తే మ్యామ్. బాగున్నారా? బాగున్నానండి. మ్యామ్, జనరల్‌గా సమ్మర్ వస్తుంది అంటేనే ఎప్పుడెప్పుడు కూల్ డ్రింక్స్ తాగుదామా? లైక్ సాఫ్ట్ డ్రింక్స్ ఏవైతే ఉంటాయో కూల్ డ్రింక్స్ తాగుతూ ఉంటారు, జ్యూసులు తాగుతూ ఉంటారు, బాదం పాలని అవ్వని ఇవని అన్నీ పొట్టలో వేస్తూ ఉంటారు. బట్ ఇప్పుడు డాక్టర్స్ చెప్తుందేంటంటే అవేవి హెల్త్‌కి మంచిది కాదు అని చెప్పి. మరి మన ఆయుర్వేదంలో ఇవి తీసుకున్న ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయనే రెసిపీస్ ఏవైనా ఈరోజు మా కోసం తెలియజేయండి. షూర్ అమ్మా. జనరల్ గా మనకి ఏంటి అంటే షారిబా సుగంధి పాల అంటారు. హ్మ్. ఇది ఒకసారి వాసన చూస్తే మీకు ఈ సుగంధం అనేది తెలుస్తుంది. అంటే దీనితోనే ఆ సుగంధి సోడా తయారు చేస్తారు. కలిపేస్తుందండి. అవునండి. ఓకే. మంచి స్మెల్ వస్తుంది. హ్మ్. జనరల్ గా ఏంటి అంటే ఇవి పొడులు కూడా బయట దొరుకుతూ ఉంటాయి. బట్ యాక్చువల్లీ ఆయుర్వేదం ప్రకారం ఏదైనా మనం పొడి చేసామంటే దాంట్లో ఉండే ఎసెన్షియల్ ఆయిల్స్ ఉంటాయి, వోలటైల్ ఆయిల్స్ ఉంటాయి. హ్మ్. ఇవన్నీ మనం పొడి చేసి ఆరబెట్టేసుకుంటే అవి ఆవిరైపోతుంటాయి. జనరల్ గా ఏంటి అంటే ఆయుర్వేదం ప్రకారం ఎప్పుడైనా సరే రా డ్రగ్స్ పెట్టుకొని ఏదైనా పొడి చేసుకున్నాక 4 నెలల లోపలే వాడేసేయాలి అంటారు. అంటే ఎయిర్ టైట్ కంటైనర్ లో పెట్టి వాడుకోవాలంటారు. సో ప్రిజర్వ్ చేసుకోవాలి, ఎక్కువ కాలం మనకు కావాలి అనుకున్నప్పుడు యాజ్ ఇఫ్ రా డ్రగ్ ని మీరు ఉంచుకోండి. రా డ్రగ్ ని ఉంచుకొని ఎప్పటికప్పుడు పౌడర్ చేసి పెట్టుకుంటే వోలటైల్ కంటెంట్ అనేది ఉండిపోతుంది. మీరు అబ్జర్వ్ చేసి ఉంటే మనకి ఇప్పుడు రసం పొడి, సాంబార్ పొడి మనం అప్పటికప్పుడు వేసి దంచినప్పుడు చాలా ఫ్లేవర్ వస్తుంది, స్మెల్ వస్తుంది, ఫ్లేవర్ కూడా వస్తుంది. అదే మనము బయట పౌడర్స్ కొని తెచ్చుకున్నాం అనుకోండి అది అంత ఫ్లేవర్ రాదు. ఎందుకు అంటే వోలటైల్ ఆయిల్స్ అన్ని ఎవాపరేట్ అయిపోతాయి. ధనియాలు, జీలకర్ర వీటన్నిటికీ వోలటైల్ ఆయిల్స్ వస్తాయి అన్నమాట. ఓకే. అవన్నీ కూడా ఎవాపరేట్ అయిపోతాయి. సో అలా కాకుండా ఉండాలి అనుకుంటే ఎప్పటికప్పుడు దంచుకొని చేసుకున్నప్పుడు దాంట్లో ఉన్న కరెక్ట్ కంటెంట్ అనేది మనకు వస్తూ ఉంటుంది. ఓకే. అంటే ఎలా మ్యామ్, ఇది అంటే ఎండబెట్టేసి యూజ్ చేయాలా? ఇది లేకపోతే మనకి బయట ఎండబెట్టి దొరుకుతుంది రూట్స్ అనేది. జనరల్ ఏ ఆయుర్వేదిక్ షాప్స్ లో అన్నా సరే హెర్బ్స్ అమ్మే అన్ని ఆయుర్వేదిక్ షాప్స్ లోనే మీకు దొరుకుతాయి. ఓకే. దీన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే వాసన చూస్తే మీకు అర్థమైపోతుంది. సుగంధి పాల అంటే సుగంధంగానే ఉంటుంది అది వాసన అనేది. ఓకే. మీకు దాన్ని బట్టి మీకు అర్థమైపోతుంది ఇది అనేది. ఇప్పుడు ఇది డ్రై రోస్ట్ చేసుకొని యూజ్ చేసుకోవాలా? రోస్ట్ అవసరం లేదు. దీన్ని దీన్ని పౌడర్ చేసుకొని యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే. జనరల్ గా మనకి బయట నన్నారి అంటారు దీన్ని. సో ఆ నన్నారిది మనకు బయట వాడినప్పుడు బాగా రెడ్ కలర్ కనపడతా ఉంటుంది టింజ్ నుంచి. అవును. కానీ ఒరిజినల్ గా మీరు దంచినప్పుడు రెడ్ కలర్ అయితే వస్తుంది, కానీ అంత రెడ్ రాదు. సో వాళ్ళు ఎఫెక్టివ్ గా ఉండాలని చెప్పి దాంట్లో కలర్ అది యాడ్ చేస్తూ ఉంటారు. ఓకే. ఆ కలర్ యాడ్ చేయడం కూడా మంచిది కాదు. అండ్ దాంట్లో ఎక్కువ షుగర్ బేస్ వేసేస్తూ ఉంటారు. సో షుగర్ బేస్ వేసినందువల్ల ఏంటంటే వీళ్ళు షుగర్ పేషెంట్స్ ఎవరు తీసుకోలేకపోతుంటారు. ఈవెన్ మనకైనా సరే హై షుగర్స్ అనేది మంచిది కాదు కాబట్టి సో దానికి ఆల్టర్నేట్ గా నేను ఇవాళ ఒకటి తీసుకొచ్చాను మీకోసం. ఓకే. అంటే షుగర్ కి ఆల్టర్నేటా? షుగర్ కి ఆల్టర్నేట్. సూపర్. ఓకే. సో దీని అతి మధురం అంటారు దీన్ని. అతి మధురం. అవును. అతి మధురం అంటే స్వీట్ గా ఉంటుందా? అవును, అతి మధురం. మధురం చాలా ఎక్కువగా ఉంటుంది. కొంచెం తిన్నా కానీ దాని టేస్ట్ చాలా స్వీట్ గా ఉంటుంది. ఓకే. కాబట్టి దీన్ని అతి మధురం అంటారు. దీన్ని సంస్కృతంలో ఎష్టి మధు అంటారు. ఎష్టి మధు అంటారు. ఇది ఒక చెట్టు యొక్క రూట్స్ అన్నమాట, గ్లైసిరేజా గ్లాబ్రా అని. ఆ చెట్టు యొక్క రూట్స్ దాని నుంచి తీసింది అన్నమాట ఇది. సో ఇది ఒకసారి కొంచెం పీస్ తీసుకొని టేస్ట్ చేయమంటారా? అంటే ఇది ఏంటి మేడం, ఇది కూడా మొక్క నుంచా లేకపోతే మొక్క నుంచి వచ్చింది, చెట్టు నుంచి. చెట్టు యొక్క వేరు నుంచి కట్ చేసి ఎండబెట్టి మనకి తీసిందండి. ఓకే. వస్తుందా ఇలాగా గట్టిగా ఉంది కదా? ఇది తీసుకోండి, కొంచెం పీల్ అవుట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇది చాలు. ఇట్లా హోల్ గా వాడేసుకోవచ్చా? మళ్ళీ పైన పీల్ చేయడం పౌడర్ చేసుకొని వాడుకోవాలి ఇదైనా సరే. ఓకే. నేను జస్ట్ చిన్న పీస్ ఇస్తున్నాను మీ నోట్ కి తెలుసుకోవడానికి. ఓకే. తీయగా ఉంది. నోట్లో పెట్టుకోగానే చాలా తీయగా అనిపిస్తుంది, నోరు మొత్తం స్ప్రెడ్ అవుతుంది. కొంచెం ఎక్కువ క్వాంటిటీ యూజ్ చేశారంటే ఆ స్వీట్నెస్ అనేది 10-15 మినిట్స్ వరకు ఉండిపోతుంది. ఓకే.
జనరల్ గా షుగర్ పేషెంట్స్ ఏంటి అంటే ఆ కార్వింగ్స్ లో ఉంటారు, నోరు తీపి ఎప్పుడు చూసినా చెప్పగా తినడం అలా ఉంటుంది కదా, అట్లీస్ట్ వాళ్ళు జ్యూసెస్ కూడా తీసుకోలేరు ఈ టైంలో, ఎందుకంటే షుగర్ లెవెల్స్ పెరుగుతాయని భయం ఇవి ఉంటుంది. షుగర్ పేషెంట్స్ కూడా యూస్ హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో అసలు షుగర్ ఉండదు కానీ Okay. తీపి అనేది వస్తుంది అన్నమాట మనకి. దీంట్లో షుగర్ ఉండదు కానీ ఆ తీపిదనం అనేది వస్తుంది. ఇప్పుడు టీలో కాఫీలో ఇవి పౌడర్ వేసుకోవచ్చు. జనరల్ టీ కాఫీస్ అన్నిట్లోనూ వేసుకోవచ్చు. మనకి పావు చెంచా చాలండి. టీ మొత్తం ఇంత గ్లాస్ లో పావు చెంచా, ఇంత కొంచెం అట్లీస్ట్ 2 చిటికలు వేసుకున్నా చాలు, దాని చాలా తీపి వచ్చేస్తుంది, ఎందుకంటే ఇది అతి మధురం కాబట్టి. ఓకే. సో అంతే టేస్ట్ ఉంటుంది. పాలు కూడా తాగేటప్పుడు ఇది వేసుకొని తీసుకుంటే, ఇది రసాయనం కూడా అంటారనమాట. రసాయనం అంటే రీజునేటింగ్ కెపాసిటీ ఉంటుంది దీనికి. ఓకే. సో ఇది ఎవ్రీథింగ్ ఎదర్ ఎనీ కైండ్ ఆఫ్ డిసీజెస్ మనము దీన్ని యాడ్ ఆన్ చేసేసుకోవచ్చు వాటికి. సో మనకి మెడిసిన్స్ కి కోటింగ్ కూడా ఇట్లానే వేస్తుంటారు, అంటే స్వీట్నెస్ రావడానికి అట్లా కూడా యూజ్ చేస్తుంటారు దీన్ని. ఓకే. సో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి దీనివల్ల. జనరల్ గా ఇంట్లో బాదం పాలు కానివ్వండి, ఏమైనా పాలల్లో యూస్ చేసుకోవడానికి హ్యాపీగా వేసుకోవచ్చు, జ్యూసెస్ లో కూడా యాడ్ వేసుకోవచ్చు అండి. ఓకే. మనమే అంటే క్యాలరీ కంటెంట్ గురించి ఆలోచించే వాళ్ళు, ఎక్కువ వెయిట్ పుట్ ఆన్ అవుతున్నాము కానీ స్వీట్ కార్వింగ్స్ ఉన్నాయి, అలాంటి వాళ్ళందరూ దీన్ని హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. ఇది పౌడర్ ఫామ్ లో కూడా మీకు ఎస్టి మందు చూడడం అని చెప్పి ఆయుర్వేదిక్ షాప్స్ లో కూడా మీకు దొరుకుతుంది. ఆయుర్వేదిక్ షాప్స్ లో దొరుకుతుంది. ఎంత ఉంటది మేడం పర్ కేజీ? ఎంత? ఇది చాలా కాస్ట్ తక్కువే ఉంటదండి. ఇది మనకి ఏమంటారు 100 grams 40 rupees ఇది. సో మీకు అది 100 grams త్రూ అవుట్ ఇయర్ వస్తుంది, ఎందుకంటే అంత స్వీట్ ఉంటుంది కాబట్టి. ఓకే. సో 40 rupees కేజీ షుగర్ కూడా హ్యాపీగా 100 grams కి మీకు ఈజీగా వచ్చేస్తుంది. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు, అస్సలు ఏమి ఉండదు. బట్ యాక్చువల్లీ ఏదైనా సరే ఎక్కువ యూజ్ చేస్తే మనకి ఏమంటారు, ఒక సాటిస్ఫాక్షన్ ఎక్కువ అయిపోతుంది కదా. ఎక్కువ స్వీట్ తింటే కూడా సాటిస్ఫాక్షన్ ఎలా వచ్చేస్తుందో, అంటే మొహం ముత్తేసినట్లు ఉంటుంది కదా. సో అలా ఉంటుంది. సో ఏమన్నారని చెప్పి ఎక్కువగా తీసుకోకుండా మనకి ఎంత కావాలో అంత, రోజు మొత్తానికి 5 grams మించి తీసుకోవద్దు. 5 grams మాక్సిమం 10 grams తీసుకోవచ్చు. పాలల్లో వేసుకొని తాగితే దీనికి జనరల్ గా వీర్య వృద్ధి కూడా జరుగుతుంది. సో మనకి పొటెన్సీ కూడా బాగా పెరుగుతుంది. సో పాతకాలంలో ఇది బాగా యూజ్ చేసేవాళ్ళు. మనకి షుగర్ ఆల్టర్నేట్ గా హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. మనకి దీంట్లో జింక్ అవన్నీ కూడా ఉంటాయి, మినరల్స్ విటమిన్స్ అన్ని కూడా చాలా బాగుంటాయి. ఓకే. సో హ్యాపీగా అందరూ అన్ని దాంట్లో వేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సూపర్ మేడం. మరి దీంతో ఏదైనా రెసిపీ ఏమైనా ట్రై సో మనము ఇవి 2 యూజ్ చేసి ఇవాళ నన్నారికి ఆల్టర్నేట్ గా మనము హెల్దీగా చేసుకుంటున్నామండి. ఓకే. ఇవి రెండింటిని మనం దంచి దీన్ని పౌడర్ చేస్తాము. ఇది 5 grams తీసుకోండి. ఇది ఒక 1 gram సరిపోతుంది 5 grams కి. అంటే 5:1 రేషియో. 5:1 రేషియో సరిపోతుంది మనకి. ఇప్పుడు ఇన్ని తీసుకున్నాం అనుకోండి, దీనికి ఒకటి సరిపోతుంది. ఇన్ని తీసుకుంటే జస్ట్ ఒక్క మీరు చెప్పిన నిజంగా 1 year వస్తుందేమో మనకి, ఒక 100 grams తీసుకుంటే ఈజీగా వస్తుంది. యాక్చువల్గా ఇవే కొంచెం కాస్ట్ ఉంటే ఇది చాలా తక్కువ కాస్ట్ ఉంటుంది. ఓకే. అది సరిపోతుంది. వీటిని మనం కచ్చపచ్చగా దంచుకొని మనం ఇప్పుడు టీ లాగా చేసుకుందాము. జనరల్ గా ఇప్పుడు మనం ఇంట్లో చేసుకోవాలి అనుకుంటే ఇంత క్వాంటిటీ అనేది, ఇది సుగంధి జస్ట్ ఇంత ఒక 1 piece అతి మధుర ఇవి యాడ్ చేసుకుంటే సరిపోతుందంటే ఒక 2 members వచ్చేస్తుంది. సో ఈ 5 grams సుగంధి తీసుకుంటే 1 gram అతి మధుర సరిపోతుంది. 5:1 రేషియోలో తీసుకొని మనకి 32, ఇప్పుడు ఎంతైతే తీసుకున్నామో ఆ క్వాంటిటీ పౌడర్ కి 32 రెట్లు నీళ్లు పోసుకొని దాన్ని సగం అయ్యే వరకు మరిగించుకుంటే మనకి పర్ఫెక్ట్ కాంబినేషన్ వస్తుంది డ్రగ్ అనేది. ఉదక ప్రిపరేషన్ అంటే ఇట్లా చేస్తామన్నమాట. సో ఇవి మనకి తీసుకుంటే మనకి స్కిన్ గ్లోయింగ్ దగ్గర నుంచి యాంటీవైరల్ దగ్గర నుంచి మనకి అన్ని మంచిగా ఉంటాయి, యాంటీబ్యాక్టీరియల్ దగ్గర నుంచి. ఈ సమ్మర్ లో కూలింగ్ ఎఫెక్ట్ కూడా చాలా బాగుంటుంది. ఓకే. సో ఇది మనం కాచుకుందాము ఇప్పుడు. సో ఇట్లా అన్నమాట, కచ్చా పచ్చిగా దంచడం అంటారు కదా, మొత్తం పౌడర్ అవసరం లేదట. సో ఇలా ఉంటే సరిపోతుంది. దీన్ని మనం వాటర్ లో బాయిల్ చేసుకుందాం ఇప్పుడు. మ్యామ్ చూడండి, ఈ క్వాంటిటీ సరిపోతుందా? ఇలా మరిగితే సరిపోతుందా? పర్ఫెక్ట్ గా వచ్చింది. ఇది ఫిల్టర్ చేసుకుందాం మనం. సో ఇలా అయిందండి. మొత్తం వీడియోలో చూపించలేం కాబట్టి ఆ పౌడర్ ఏదైతే ఉందో దాన్ని కొంచెం ఒక 1 glass వరకు తీసుకొని 1/2 glass అయ్యేలాగా మరిగించేసేసి ఇలా తీసుకుంటే ఇలా అవుతుంది. ఓకే. దీన్ని స్ట్రెయిన్ చేసేసుకొని, లెమన్ టీ టెక్స్చర్లో ఉంది. 2 cups కాదు, ఇంకా ఎక్కువే వచ్చాయి మనం తీసుకున్న క్వాంటిటీ. ఇంకొంచెం ఇంకొక 1 cup అయ్యేలా ఉంది. కప్ సైజ్ ని బట్టి కొంచెం డిఫరెన్స్ వస్తుంది. ఓకే. సో దీంట్లో మనం కొంచెం లెమన్ కూడా యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ కోసం. కొంచెం ఒక పించ్ లెమన్ యాడ్ చేసుకుందాం. జస్ట్ ఒక 1 drop 2 drops. వేడిగా ఉన్నప్పుడు లెమన్ కానీ హనీ కానీ యాడ్ చేసుకోకూడదు. మీరు గమనించండి, మనం లెమన్ టీ చేసుకున్నప్పుడు కూడా
లెమన్ వేయక ముందు ఒక టెక్స్చర్ ఉంటుంది, లెమన్ వేసిన తర్వాత కొంచెం డార్క్నెస్ తగ్గుతుంది. ఇది లెమన్ వేసాను కదా, ఇప్పుడు ఇది చూడండి. కొంచెం ఆ డార్క్నెస్ అనేది తగ్గుతుంది కదా మేడం. ఓకే, ఫైనల్లీ అతి మధుర టీ, అతి మధుర విత్ సుగంధి సుగంధి పాల. జనరల్ గా మనం బయట చూసేది బాగా రెడ్ గా ఉంటది, అంత రెడ్ అసలు రాదండి సుగంధి పాలన నారితో. ఎంత ఈ కలరే వస్తుంది, ఎంత మరిగించినా గానీ ఆ కలర్ రాదు అసలు. మరి అదంతా కలరే అంటారా? కలరే అండి, అందుకే నేను బయటని అడ్వైజ్ చేయను. సో అందుకు వాళ్ళ గురించి పర్టికులర్ గా చెప్తున్నాను ఇవాళ. సో అది అందరూ తీసుకుంటున్నారు. కలర్స్ అనేవి హెల్త్ కాదు, ఈవెన్ వెల్వెట్ కేక్స్ వాటిల్లో కూడా కలర్స్ యాడ్ చేస్తున్నారు, అవన్నీ కార్సినోజన్స్ అని చెప్పి ఈ మధ్య అందరికీ తెలుస్తుంది. రెడ్ వెల్వెట్ కేక్స్ అయితే అసలు చాలా రెడ్ గా కనిపిస్తుంది. అది కూడా సమ్ కలర్ చేసి, కలర్ వేసి దానికి ఫ్లేవర్స్ యాడ్ చేసి ఇలా చేస్తూ ఉంటారు. సో ఏదైనా సరే ఆ టైప్ ఆఫ్ ఫ్లేవర్ థింగ్స్ కాకుండా మనం నేచురల్ గా చేసుకుంటేనే మంచిది. సో అందుకని ఇవాళ ఇలా ఇంట్రడ్యూస్ చేసుకున్నాం. ఓకే, టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. మా మీరు కూడా ప్లీజ్. థ్యాంక్ యూ. ఓకే, మొత్తం అంటే మౌత్ అంతా కొంచెం స్వీట్ ఫ్లేవర్గా అయితే అనిపిస్తుంది, లెమన్ కూడా యాడ్ చేసాం కాబట్టి. నార్మల్గా టీ అంత ఫ్లేవర్ కాదు, బట్ బాగుంది, హెల్త్కి మనకి బెనిఫిట్ అవుతుంది. న్యాచురల్ షుగర్స్ కాబట్టి తప్పకుండా ట్రై చేయొచ్చు. అంటే ఎక్కువగా మరిగించుకుంటే మళ్ళీ చేదుగా అనిపించడం అలా ఏమైనా ఉంటుందా మేడం? లేదండి, అట్లేం ఉండదు. కొంచెం చిరు తగులుతుంది, బట్ ఫైనల్ గా టేస్ట్ వచ్చేసరికి మనకి స్వీట్ గానే అనిపిస్తుంది. మనకి టచ్ చేసినప్పుడు అట్లా అనిపిస్తుంది. ఇప్పుడు మనం ఉసిరికాయ తింటాం అనుకోండి, ఎలా ఉంటుంది, ఫస్ట్ వగరుగా అనిపిస్తుంది, తర్వాత కొంచెం సేపు అయ్యేసరికి స్వీట్ టేస్ట్ వస్తుంది. మళ్ళీ నీళ్ళు తాగితే ఎలా ఉంటుంది, మీ నోట్లో ఉసిరికాయ లేకపోయినా సరే ఉసిరికాయ తినేసిన తర్వాత నీళ్ళు తాగితే నోరంతా తీయగా అనిపిస్తుంది. మామూలు వాటర్ కూడా తీయగా అనిపిస్తుంది కదా, సేమ్ అట్లానే షారిబా కూడా ఫస్ట్ టచ్ చేసినప్పుడు కొంచెం చేదు అనిపిస్తుంది. చేదు కాదు, కొంచెం అట్లా వగరు చేదు టేస్ట్ వస్తుంది. బట్ ఫైనల్ గా మనకి బాడీలోకి వెళ్ళినప్పుడు కూలింగ్ ఎఫెక్ట్ కూడా బాగా తెలుస్తుంది. ఇది వేడిగా కంటే చల్లగా కూడా తీసుకోవడం మంచిదే. ఐస్ క్యూబ్స్ వేసుకోవచ్చు దీంట్లో, మనకి యాడ్ ఆన్ ఏమైనా చేసుకోవచ్చు. బయట దొరికేవి కాకుండా మనమే ఇట్లా ఒక పౌడర్ లా చేసేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం వాటర్ లో కానీ ఇలా లెమన్ యాడ్ చేసుకొని కొంచెం ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకొని తాగి హ్యాపీగా తీసుకోవచ్చు. మెయిన్ ఏంటంటే షుగర్ పేషెంట్స్ కి చాలా చాయిస్ తక్కువ ఉంటది. ఈవెన్ కోకోనట్ వాటర్ కూడా షుగర్ ఉంటుందని చెప్పి అది కూడా అవాయిడ్ చేయాల్సి వస్తుంది. సో వాళ్ళకి ఆప్షన్స్ తక్కువ ఉంటాయి, వాళ్ళకి ప్రాబ్లమ్స్ రాకుండా ఇట్లాంటివి చేసుకుంటే వాళ్ళు టేస్టీగా తిన్నట్లు ఉంటుంది. అవును, సో ఇలా తీసుకుంటే వాళ్ళకి కూడా ప్రాబ్లమ్స్ లేకుండా కూడా ఉంటుంది, కూలింగ్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. ఓకే, చాలా మందిలో షుగర్ పేషెంట్స్ ఉన్నప్పుడు ఈ సమ్మర్ దట్టు స్పెషల్ మీరందరూ చక్కగా జ్యూస్ తాగుతున్నారు, మాకేం ఇవ్వట్లేదు అని అంటుంటారు కదా. షుగర్ ఉన్న వాళ్ళే కాదు, షుగర్ ఉన్న వాళ్ళు హ్యాపీగా తాగొచ్చు అతి మధుర అనేది. అండ్ ఏదైనా కూడా క్వాంటిటీకి మించి తీసుకోవద్దు అనేది చెప్తున్నారు. బాగుంది కదా అని పదే పదే తీసుకోవడం, ఎక్కువ క్వాంటిటీస్ తీసుకోవడం చేస్తే దానివల్ల కూడా మేబీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మనకి ఎంత కావాలో అంత క్వాంటిటీస్లో తీసుకోండి. అలాగే షుగర్ పేషెంట్స్కి చాలా మంచి ఆల్టర్నేటివ్, మనకి షుగర్ హైక్ అవ్వదు, మనకి ప్రకృతి నుంచి వచ్చింది కాబట్టి దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు కాబట్టి చక్కగా తీసుకోవచ్చు. ఆ బయట దొరికే ప్రిజర్వేటివ్స్, ఆ కలర్స్ అన్నిటిని తాగేసి మనం హెల్త్ ఇష్యూస్ తెచ్చుకోకుండా ఇది చాలా దివ్య ఔషధం అంటారు కదా, ఒక అమృతంలా పనిచేస్తుంది అని చెప్పి ఒకసారి ట్రై చేయండి. ఇంట్లో పిల్లలకి, పెద్దవాళ్ళకి, ముసలి వాళ్ళకి, షుగర్ ఉన్న వాళ్ళకి, షుగర్ లేని వాళ్ళకి కూడా పనిచేస్తుందంట. ఒకసారి అయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఈ సమ్మర్కి ఒక మంచి రెసిపీ అయితే మాకు చెప్పేశారు. అందరూ మేము ఈ వీడియో చూసిన అందరికీ ఒక ఐడియా అయితే వస్తుంది, నిజమే కదా షుగర్కి ఆల్టర్నేటివ్ తీసుకోవచ్చు అని చెప్పేసి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ.